ఆంధ్ర పాడ్కాస్ట్ పేరుతో అబద్ధాలను పాడ్కాస్ట్ చేస్తూ ఏపీపీఎస్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేసి కార్నర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని జాకీరు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆంధ్ర పాడ్కాస్టర్ అలియాస్ అబద్ధాల పాడ్కాస్టర్ విజయ్ కేసరికి నేను కొన్ని విషయాలు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ మొత్తం కూడా ఎగ్జామినేషన్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2018 డిసెంబర్లో మరి ఏపీపీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 2019 మేలో మరి ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి గ్రూప్ 1 మూల్యాంకనం ఎవల్యూషన్కి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి మాత్రమే తప్పులు తడకలు జరిగాయి. సో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే కాదు, హైకోర్టు సిట్ కూడా చాలా క్లారిటీగా చెప్పిన విషయం. సో విజయ్ చెప్పినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్స్ రాంగ్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. రెండోది ఏంటంటే విజయ్ మాట్లాడితే ఏమంటానంటే డిజిటల్ మూల్యాంకనం అసలు ఎప్పుడు డిజిటల్ ఇవాల్యుయేషన్ ఎక్కడా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరగలేదు అంటున్నాడు. అసలు గుర్తుపెట్టుకోవాలి, ఏపీపీఎస్సీకి దానికి సంబంధించి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే మేము డిజిటల్ ఇవాల్యుయేషన్ కూడా చేస్తామని చెప్పేసి ఆ నోటిఫికేషన్లో పొందుపరచాలి. అదే కాకుండా ఒకవేళ ఏవైనా కారణాలతో డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తే ఏపీపీఎస్సీ చైర్మన్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అతని సంతకం ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు కూడా ఇంటిమేషన్ చెప్పాలి. మరి ఇవేవి చెప్పకుండా కోవిడ్ అనే కారణం చెప్పి మరి అప్పుడు ఏపీపీఎస్సీ బోర్డు సెక్రటరీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, ఇతను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటూ కాలి కింద చెప్పులో ఉండేటువంటి వ్యక్తి. మరి ఇతని కేంద్రంగా కూడా ఎవరికే ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి డైరెక్ట్గా ట్రుగేటర్ ఎడ్యూ సర్వీస్ అనే సంస్థకి, అలాగే ఏపీటీ ద్వారా, అలాగే ఎవరైతే వర్క్ స్టోన్ మీడియా అనే ఒక సంస్థకి, అంటే తన ప్రాణ స్నేహితుడు ఆకెళ్లపేరి శ్రీనివాసరావు సంస్థలకి మరి గంపకొత్తగా ఒక టెండర్ లేకుండా, ఒక జీవో లేకుండా, చైర్మన్ అనుమతి లేకుండా, ఎవరికీ చెప్పకుండా కూడా మరి ఆ సంస్థకి ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ సంబంధించి మరి బాధ్యత అప్పగించడం జరిగింది. మరి ఆకెళ్లపేరి శ్రీనివాసరావు తన బంధువు అయినటువంటి మహంకాళి రఘురామ్కి మరి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి మహంకాళి రఘురామ్ తనకు తెలిసినటువంటి మాతృశ్రీ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే సంధ్యారాణి ఉన్నారో ఆవిడికి బాధ్యత అప్పచెప్తే మరి ఆవిడ దాదాపుగా అర్హత లేనటువంటి 25 మందిని ఆవిడ సెలెక్ట్ చేసి అప్పటికే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు చైర్మన్ గారికి చెప్పకుండా, ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి చెప్పకుండా దాదాపు 158 మందిని మరి ఎవరైతే దీన్ని మూల్యాంకనం చేసేవాళ్ళు, ఎవాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్లుగా గుర్తించి ఆ 158 మంది ప్లస్ ఈ 25 మందిని మొత్తం 180 మందితోని డిజిటల్ మూల్యాంకనం చేసిన మాట వాస్తవం కాదా? మరి దానికి సంబంధించి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు వచ్చి తర్వాత ఈ డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించి తక్కువ మార్కులు రావటం, లేకపోతే ప్రిలిమ్స్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి డిజిటల్ మూల్యాంకనంలో ఎక్కువ మార్కులు రావటం, ఈ వ్యత్యాసాల కారణంగా అప్పుడున్నటువంటి ఎవరైతే గ్రూప్ 1 ఏపీపీఎస్సీ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా హైకోర్టుకు వెళ్ళటం వల్ల హైకోర్టు ఈ డిజిటల్ మూల్యాంకనం అనేది ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఆ డిజిటల్ మూల్యాంకనాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనం పెట్టాలని చెప్పిన మాట వాస్తవం కాదా? దానికి సంబంధించి కూడా మళ్ళీ ఈ మూల్యాంకనం సంబంధించి కూడా మాన్యువల్ మూల్యాంకనం సంబంధించి కూడా ఎవరైతే పి సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ బోర్డు సెక్రటరీగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించే మరతను క్యాంసైన్ మీడియా అని చెప్పేసి తన సొంత స్నేహితులకు సంబంధించిన ఒక సంస్థకి ఈ మాన్యువల్ మూల్యాంకనానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఎవరైతే 458 మంది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని మరి ప్రభుత్వం గుర్తిస్తే ఆ 458 మందిని కాకుండా 66 మంది ఎవరైతే కంప్యూటర్ డేటా ఆపరేటర్లు కానీ, లేకపోతే జంబ్లింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే వాచ్మెన్లు చేసేవాళ్ళు, లేకపోతే వంట మనుషులుగా వీళ్ళందరినీ కూడా అర్హత లేని వీళ్ళందరినీ కూడా మరి ఏదైతే గుంటూరు దగ్గర ఉన్నటువంటి చిన్నకాకానిలోని హైలాండ్ రిసార్ట్లోకి ఈ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఓఎంఆర్ జవాబు ఆన్సర్ షీట్లు మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి 84 రోజుల పాటు ఆ హైలాండ్ రిసార్ట్లో పెట్టిన మాట వాస్తవం కాదా? మరి ఏపీపీఎస్సీ ఆఫీస్ నుంచి హైలాండ్కి తీసుకువెళ్ళడానికి మరి పి సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ బోర్డు సెక్రటరీగా ఉన్న పి సీతారామాంజనేయులు అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తికి లేఖ రాయలేదా? ఇదంతా నిజం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా దానికి 2021 నుంచి 2022 దాదాపుగా 84 రోజుల పాటు కూడా, అంటే కొన్ని నెలల పాటు 2-3 నెలల పాటు కూడా హైలాండ్ రిసార్ట్లో పెట్టి లాస్ట్ ఎవాల్యుయేషన్ చేసే సమయంలో కూడా ఎవాల్యుయేషన్ చేయించడం వల్ల అర్హత లేని వ్యక్తులతో ఎవాల్యుయేషన్ చేయించి మళ్ళీ వాటిని మొత్తాన్ని కూడా ఏపీపీఎస్సీ ఆఫీస్కి తీసుకొచ్చిన తరుణంలో మరి 2022లో ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతకు ముందు జరిగినటువంటి డిజిటల్ ఎవాల్యుయేషన్కి సంబంధించి కానీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ నాకు వద్దు,
నేను మళ్ళీ ఫ్రెష్గా కూడా ఎవాల్యుయేషన్ చేస్తానని చెప్పి ముచ్చటగా మూడోసారి ఏపీపీఎస్సీ ఆఫీస్లోనూ ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వీటికి సంబంధించి మూల్యాంకనం సంబంధించి ఎవాల్యుయేషన్ చేసిన మాట వాస్తవం కాదా? అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు మరి ఎవరైతే చీఫ్ ఎగ్జామినర్లు ఉన్నారో ఆ చీఫ్ ఎగ్జామినర్లు మొత్తం కూడా మరి ఎక్కడా కూడా మార్కులు వేసేటువంటి మార్కులు మోడిఫికేషన్ చేసి అంటే మార్కులు పెంచడం తగ్గించడం అనేటువంటి అధికారం ఎవరైతే చీఫ్ ఎగ్జామినర్ ఉన్నారో వాళ్ళెవరికీ లేదు. మరి ఓన్లీ ఎగ్జామినర్లు మాత్రమే మార్కులు తగ్గించడం వేయటం అనేది మాత్రం ఓన్లీ ఎగ్జామినర్ మాత్రమే చేయగలరు. కానీ అధికారం లేకపోయినప్పటికీ 6-7 చీఫ్ ఎగ్జామినర్లు మార్కులు కొంతమందికి 222 మంది 197 మంది అభ్యర్థులకు మార్కులు పెంచి 222 మంది అభ్యర్థులకు మార్కులు తగ్గించలేదా? ఇది వాస్తవం కాదా? మరి ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా ఎవరైతే ఆన్సర్ షీట్ల మీద మార్కుల్లో మార్పులు జరిగిన మాట వాస్తవం కాదా? అసలు ఎగ్జామినర్లో సంతకాలు పెట్టకుండా ఎవరెవరో వచ్చి సంతకాలు పెట్టి మరి ఓఎంఆర్ షీట్ని ట్యాంపరింగ్ చేయడంతో పాటు మార్కులను కూడా ట్యాంపరింగ్ చేయలేదా? వాటి మీద బ్లాక్ ఇంకు బ్లూ ఇంకు పెన్నులకు బదులు వేరే వైట్నర్లు కానీ వేరే రకరకాల ఫ్లూయిడ్స్ వాడినట్టు వాస్తవాలు కాదా? దాదాపుగా 736 ఓఎంఆర్ షీట్లని ర్యాండమ్గా పిక్ చేసుకుని మరి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 ప్రముఖమైనటువంటి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం కూడా ఈ 736 ఓఎంఆర్ షీట్ని పరిశీలించి దాంట్లో దాదాపుగా 719 నుంచి 720 దాదాపుగా 97-98% ఓఎంఆర్ షీట్ల మొత్తంలో కూడా మోడిఫికేషన్స్ ఉన్నాయి. పేపర్ ట్యాంపరింగ్ అయింది, మార్కులు ట్యాంపరింగ్ అయినాయి, కొన్ని రకాల ఫ్లూయిడ్స్ వారని చెప్పి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పినటువంటి మాటలు వాస్తవం కాదా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాస్తవం కాదా అని చెప్పేసి నేను విజయ్ కేసుని అడుగుతున్నా. మరి అదేవిధంగా ఎవరైతే ఫైనల్గా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా 165 మంది ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తే దాంట్లో 161 మందికి సంబంధించినటువంటి ఆ ఓఎంఆర్ షీట్లు మొత్తం కూడా మోడిఫికేషన్ జరిగినాయి, దాంట్లో మార్కులు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పిన మాట వాస్తవం కాదా? నేను అడుగుతున్న విజయ్ కేసరికి ఏది వాస్తవం కాదు. 3 సార్లు మూల్యాంకనం చేయడమే తప్పు. అభ్యర్థులకు కానీ ఏపీపీఎస్సీ చైర్మన్కి ఏమీ చెప్పకుండా చేయడం తప్పు. లాస్ట్గా గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి, అతని ఆదేశాల మేరకు కూడా మరి ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ వచ్చి 400 మార్కులు పైచిలకు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇంటర్వ్యూస్లో తక్కువ మార్కులు వచ్చిన మాట వాస్తవం కదా? మరి మెయిన్స్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్లో టాప్ మార్క్స్ వచ్చినట్టు వాస్తవం కదా? మరి ఈ మార్కులు అంటే చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మార్కులు తగ్గించడం పెంచడం వల్ల దాదాపుగా చాలామంది అభ్యర్థులు కూడా వాళ్ళకి వస్తాయనుకున్నటువంటి ఆర్డీఓ డిఎస్పీ పోస్టులు కాకుండా కూడా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్లో కానీ ఎంపీడీఓలుగా వాళ్ళు వెళ్ళిన మాట వాస్తవం కదా? మరి కొంతమందికి మార్క్స్ తగ్గించుంటే 450 పైచులకు మెయిన్స్ ఎగ్జామ్స్లో మార్కులు ఇచ్చిన వాళ్ళకి మరి ఇంటర్వ్యూస్లో 40 మార్కులు 37 మార్కులు 40 మార్కులు వేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఏ ఉద్యోగం కూడా రాకుండా మరి వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిన పరిస్థితి వాస్తవం కాదా అవునా? ఈ సందర్భంగా చెప్తున్నా విజయ్ కేసరి దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ ఇది ఎవరైతే ఇంటర్వ్యూ బోర్డుకి సంబంధించి పెన్నడూ లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఒకటే ఇంటర్వ్యూ బోర్డు ఉంటే ట్రాన్స్పరెంట్ పారదర్శకత కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 3 ఇంటర్వ్యూ బోర్డులు పెట్టారని చెప్పేసి చాలా గొప్పగా విజయ్ కేసరి చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ యూపీఎస్సీకి సంబంధించి కానీ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మల్టిపుల్ ఇంటర్వ్యూ బోర్డ్స్ పెట్టమనేది చాలా కామన్. అదేదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా తెచ్చినటువంటి రిఫార్మ్ సంస్కరణ ఏం కాదు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ బోర్డు ప్యానల్ సంఖ్య ఎక్కువ పెంచుతారు, దాంట్లో తప్పే ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయమే. అయితే దానికి సంబంధించి కూడా నేను ఒకటే అడుగుతాను విజయ్ కేసరిని, అసలు ఏవైతే ఏపీపీఎస్సీకి సంబంధించి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అంటే అర్హత లేనటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్ రిసార్ట్లో 84 రోజుల పాటు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఆన్సర్ షీట్లు మొత్తాన్ని పెట్టి మరి ఇదంతా తప్పుడు తరగ వ్యవహారం చేసి మేమేదో గొప్పగా 3 బోర్డులు పెట్టాం, పారదర్శకత పెట్టామని చెప్పుకుంటే ఎలాగా? అసలు చేయవలసిన గ్రూప్ 1 మూల్యాంకనం ఏది? మెయిన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ మెయిన్స్ అనేది. ఆ మెయిన్స్కి వచ్చిన మార్కుల జాబితా ప్రకారంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే మరి ఆ మెయిన్స్లో మంచి మార్క్స్ వస్తేనే ఇంటర్వ్యూ దాకా వస్తారు. ఆ మెయిన్స్లో ఫెయిల్ అయితే ఇంటర్వ్యూ దాకా రారు కదా. మరి ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ నువ్వు తప్పులు తరగగా చేసి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మరి అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చి ఎక్కడో ప్రైవేట్ రిసార్ట్లో పెట్టి మరి ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ చేయడం తప్పు కదా? ఆ ఎవాల్యుయేషన్ చేయడం వల్లగా నీ అనుకున్న వాళ్ళందరికీ ఎవాల్యుయేషన్ చేయడం వల్లే కదా ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వచ్చారు, లేకపోతే ఇంటర్వ్యూ దాకా రారు కదా. మరి ఇంటర్వ్యూ బోర్డులో కూడా బోర్డులు ఎంతమంది పెట్టినా ఏం లాభం? అసలు పడాల్సిన మార్క్స్ అన్ని కూడా మెయిన్స్లో పడిపోయినాయి. అలాగే ఎవరైతే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి హౌస్ ఆఫీసర్ కానీ చైర్మన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఆ బోర్డు సభ్యుల మొత్తాన్ని కూడా మ్యానిపులేషన్ చేసినటువంటి పరిస్థితి కాదా అని చెప్పి ఈ సందర్భంగా విజయ్ని అడుగుతున్నా నేను. మేమేదో పారదర్శకత పట్టుకొచ్చామని
అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరి ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్లో సీసీ కెమెరాలు పెట్టడం కానీ లేదంటే బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ తీసుకురావడం మరి భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే పట్టుకొచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టుకొచ్చిందని విజయ్ డంకాపదంగా చెప్తున్నాడు. విజయ్కి సిగ్గు ఉండాలి. ఎందుకు అంటే యూపీఎస్సీ కానీ ఎవరైనా కూడా ఏపీపీఎస్సీకి సంబంధించిన దాంట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్లో ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పి సీసీ కెమెరాలు పెట్టడం ఆనవైతే ఫేస్ రికగ్నేషన్ నువ్వు కొత్తగా పెట్టవేంటి? సెంట్రల్ యూపీఎస్సీ వాళ్ళు కూడా పెట్టారు. చాలా రాష్ట్రాల్లో కూడా మరి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మనకి 2014 నుంచి 19 మధ్య కాలంలో గుర్తుపెట్టుకోవాలి విజయ్ కేసరి ఆర్టీజీఎస్ అని చెప్పి రియల్ టైం గవర్నెన్స్ సర్వీస్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీ కెమెరాలు పెట్టి మరి ఏదైతే ఫేస్ రికగ్నేషన్ యాప్ తీసుకొచ్చి అలాగే బయోమెట్రిక్ విధానం పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మనిషికి 2 కళ్ళు ఉంటే 3వ నేత్రం కింద సీసీ కెమెరాలు మొత్తం కూడా 2014 నుంచే సీసీ కెమెరాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మానిటర్ చేయడం మొదలుపెట్టాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఆధార్లకి సంబంధించి కూడా మరి బయోమెట్రిక్ కావచ్చు లేకపోతే ఐరిష్ విధానాన్ని పట్టుకొచ్చి మరి రేషన్ షాపుల్లో ఐరిష్ విధానం ఐరిష్ విధానం బయోమెట్రిక్ పట్టుకొచ్చి ఒక రేషన్ షాపులోనే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఎక్కడ డీవియేషన్ జరగకుండా ఎక్కడ ట్యాంపరింగ్ జరగకుండా ఎక్కడ మాల ఇబ్బంది ఎక్కడ కూడా ఏ ట్యాంపరింగ్ జరగకుండా కూడా మరి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్య కాలంలోనే మరి ఐరిష్ కానీ లేదా బయోమెట్రిక్ కానీ ఫేస్ రికగ్నేషన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మరి ఆర్టీజీఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా సంక్షేమ పథకాల్లో కానీ లేకపోతే మిగతా ఇతరత్ర విషయాల్లో కూడా వర్కుల విషయంలో కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగే పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు పాపం విజయ్ కేసరి ఇప్పుడు నిద్రలేచి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టడం వల్ల యూపీఎస్సీ కూడా మరి ఆ టైప్లో బయోమెట్రిక్ కానీ ఫేస్ రికగ్నిషన్ పెట్టిందని చెప్పి తప్పులు తడకమైనటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి అబద్ధాల పాడ్కాస్టర్ విజయ్ కేసరి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటే చేసుకో, జగన్మోహన్ రెడ్డిని లేపాలనుకుంటే జాగిలు పెట్టి లేపుకో, కానీ నువ్వు భజన చేసినా జాగిలు పెట్టి లేపినా కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేచే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అంటే ఎవాల్యుయేషన్ జరిగే దగ్గర దాదాపు 18-19 రోజుల పాటు కూడా సీసీ కెమెరాలు లేవు. ఆ విషయం నీకు తెలీదా? అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించిన దగ్గర కూడా స్ట్రాంగ్ రూమ్ ఒకటే రోజులో 6-7 సార్లు కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓపెన్ చేసి మరి ఆ ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఆ రిజిస్టర్లో మరి రిజిస్టర్ చేయని పరిస్థితి. మరి ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం కూడా ఒక మనిషి వస్తే బ్లర్ అయ్యే విధంగా కూడా మరి ఆ సీసీ కెమెరా మొత్తం కూడా సెట్ చేసుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా ఎంత వైలేషన్ జరిగింది కదా ఏపీపీఎస్ సంబంధించి. సిట్టు దాదాపుగా 10,000 పేజీల పైగా నివేదికను మొత్తాన్ని కూడా హైకోర్టుకి సమర్పించింది కదా. మరి హైకోర్టు కూడా మొట్టికాయలు ముట్టింది కదా. ఇవన్నీ కూడా మరి విజయ్కి తెలియట్లేదా? ఇవన్నీ విషయాలు కూడా సిట్టు చెప్పిన విషయాలే, సిఫెల్ చెప్పిన విషయాలే, సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్ చెప్పారు, సిట్టు చెప్పింది. నిజంగా ఓఎంఆర్ షీట్లో కానీ లేకపోతే మార్కుల్లో కానీ ట్యాంపరింగ్ జరిగింది, అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చారు, ప్రైవేట్ రిసార్ట్లో 84 రోజుల పాటు చెప్పారని చెప్పి క్లియర్గా చెప్పారు. దానికి సంబంధించి కూడా అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే హైలాండ్ రిసార్ట్లో జరిగిన మూల్యాంకాన్ని దాచిపెట్టారు. మరి ఎవరైతే ఎగ్జామినర్లు ఉన్నారో కొంతమంది ఆ ఎగ్జామ్లందరూ కూడా సిట్టు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా మా ప్రమేయం లేకుండా కూడా మార్పులు వచ్చాయని చెప్పన్నారు. ఎవరైతే చీఫ్ ఎగ్జామినర్ ఉన్నారో ఒక 6-7 మంది ఉన్నారో, రమణారెడ్డి లేకపోతే వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి వెంకట నాయుడు అని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా ఎగ్జామ్లో ఎవరైతే ఎగ్జామినర్ వేసినట్టు మార్కుల్ని పెంచడం తగ్గించడం చేశారు. ఇవన్నీ కూడా సిట్టు అడిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలు చెప్పిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ బోర్డు కార్యదర్శి అయినటువంటి పి సీతారామాంజనేయులు కనుసరణలోనే ఆయన చెప్పిన విధంగానే జరిగిందని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. అది తెలుసుకోవాలని చెప్పి అబద్ధాలు పాడ్కాస్ట్ చేసేటువంటి ఈ ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరికి చెప్తున్నా, నువ్వు అబద్ధాలు ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఎంత లేపినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేచే పరిస్థితి లేదు. డిఎస్సిని చాలా ట్రాన్స్పరెంట్గా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సిని చాలా వెరీ 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 ట్రాన్స్పరెంట్గా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా కూడా మెరిట్ అభ్యర్థులు తీసుకొచ్చి మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఎక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ అవుతుందో ఎగ్జామ్ అవసరం అవుతుందో స్పోర్ట్స్ కోటా సంబంధించి కూడా అక్కడ ఖచ్చితంగా టెట్ రాపిచ్చారు, డిఎస్సి ఎగ్జామ్ కూడా రాపిచ్చారు. ఎక్కడైతే ఎగ్జామ్ అవసరం లేదో అక్కడ మాత్రమే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్గా వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళ అచీవ్మెంట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు తప్ప 350 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టులు మొత్తం కూడా ఎక్కడ అమ్ముకోలేదా? అది నువ్వు తెలుసుకోవాలని చెప్పుకుంటూ లోకేష్ గారి ఇంటిగ్రిటీని కానీ, లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకేష్ గారి డెడికేషన్ కానీ, లోకేష్ గారి హానెస్టీ కానీ, లోకేష్ గారి ఇంటెలెక్చువాలిటీని కానీ కనీసం విమర్శించి క్రిటిసైజ్ చేసేటువంటి స్థాయి కానీ, కనీసం కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే స్థాయి కానీ నీకు లేదని చెప్పి ఆంధ్ర పాడ్కాస్టర్ అలియాస్ అబద్ధాల పాడ్కాస్టర్ విజయ్ కేసరికి చెప్తున్నా.